Show that a 3, minus 1 lies on circle x square plus y square minus 2x plus 4y equals to 0. Also find the other end of diameter through a. అంటే ఇక్కడ ఏ పాయింట్ ఇచ్చాడు, ఏ నుంచే డయామీటర్ వెళ్తుంది అన్నాడు. ఫస్ట్ డయామీటర్ అన్నాడు కాబట్టి డయామీటర్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో డయామీటర్ అంటే ఇదే లాంగెస్ట్ కార్డ్. సర్కిల్లో కార్డ్ అంటే 2 పాయింట్స్ని టచ్ అవుతూ నువ్వు ఏ కార్డ్ డ్రా చేసినా కూడా లాంగెస్ట్ కార్డ్ సెంటర్ నుంచి నువ్వు డ్రా చేసిన లైనే లాంగెస్ట్ కార్డ్ అవుతుంది. ఇక్కడ అన్నీ డిక్రీజ్ అవుతూ వస్తాయి. సో లాంగెస్ట్ కార్డ్ అనేది డయామీటర్, లాంగెస్ట్ కార్డ్ అంటే సెంటర్, డయామీటర్ అంటేనే సెంటర్ పాయింట్ త్రూ పాస్ అవ్వాలి, అలా అయితేనే అది లాంగెస్ట్ అవుతుంది కదా. అండ్ పాసెస్ త్రూ సెంటర్, మిడ్ పాయింట్ ఆఫ్ డయామీటర్ ఈజ్ సెంటర్. ఈ డయామీటర్లో మిడ్ పాయింట్ కూడా సెంటరే. ఎలా అంటే ఇప్పుడు సెంటర్ నుంచి ఏ పాయింట్కైనా డిస్టెన్స్ ఎంత, రేడియస్. సో సెంటర్ టు ఏ పాయింట్కి డిస్టెన్స్ రేడియస్, సెంటర్ టు బి పాయింట్కి రేడియస్. అంటే ఈ పాయింట్ ఏబి లైన్ని ఈక్వల్ డిస్టెన్స్తో డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఆరే, ఇక్కడ ఆరే. సో ఇట్ బికమ్స్ మిడ్ పాయింట్. సి అనేది మిడ్ పాయింట్ అవుతుంది, సెంటర్. సో సి మిడ్ పాయింట్. ఈ ఈక్వేషన్ నుంచి సి పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. మిడ్ పాయింట్ తెలుసు. ఈ మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమి ఇది, కానీ మనకి ఈ పాయింట్ తెలుసు కాబట్టి x, y వాల్యూస్ తెలుసు. మనకు తెలియంది ఏంటి అంటే x2 వాల్యూ తెలీదు. x2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా ఈక్వేట్ చేసి ఇవన్నీ వాల్యూస్ తెలుసు, x1 అండ్ x1 y1 వాల్యూస్. ఇక్కడ x1 y1 వాల్యూసే తెలీదు. మనం x1 వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది x2, ఇది y2. ఇప్పుడు x2 వాల్యూ తెలుసు అండ్ x వాల్యూ సెంటర్ ఈక్వేషన్ నుంచి సెంటర్ పాయింట్ తెలుసు, అన్నీ తెలుసు, x1 తెలీదు. సో ఇలా ఈక్వేట్ చేసి x1 వాల్యూ అండ్ ఇలా ఈక్వేట్ చేసి y1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలన్నా సెంటర్ పాయింట్ కనుక్కోవాలి. ఈ ఈక్వేషన్ నుంచి సెంటర్ పాయింట్ కనుక్కుందాం. ఈక్వేషన్ ఏంటి, x² + y² - 2x + 4y = 0. 2g = -2, 2f = 4. g వాల్యూ -1, f వాల్యూ 2. సో సెంటర్ పాయింట్ ఏంటి, -g, -f. 1, -2. సెంటర్ పాయింట్ ఏంటి, 1, -2. సో 1, -2. ఇవేంటి, x, y. ఇప్పుడు x, y తెలుసు, x2, y2 తెలుసు. వీటిని సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ చేద్దాం. సో x, y ఎంత, 1, -2 = x1 వాల్యూ తెలీదు, x1 + x2 వాల్యూ 3/2, y1 తెలీదు, ప్లస్ y2 వాల్యూ -1/2. సో ఈక్వేట్ చేద్దాం. x1 + 3/2 = 1. ఈ వాల్యూ x కోఆర్డినేట్, ఈ వాల్యూ y కోఆర్డినేట్. సో x కోఆర్డినేట్కి x కోఆర్డినేట్, y కోఆర్డినేట్కి y కోఆర్డినేట్ ఈక్వల్ చేస్తాం. y1 - 1/2 = -2. x1 + 3 = 2. x1 = 2 - 3, x1 = -1. y1 - 1 = -4, y1 = -4 + 1, y1 = -3. Therefore, the other end of the diameter B is -1, -3.